Don't feel shame. Don't feel shame of taking care of your mental health. మనం ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటామో మెంటల్ గా కూడా అంతే స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఫిజికల్ హెల్త్ కోసం డైట్ చేస్తాం, హెల్దీ జ్యూసెస్ తాగుతాం, వర్కౌట్ చేస్తాం. దెన్ వాట్స్ అబౌట్ అవర్ మెంటల్ హెల్త్? సో మెంటలీ మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే నెంబర్ 1, ఐడెంటిఫై ద స్ట్రెస్ బస్టర్స్. బస్టర్స్ అంటే ఏదో అనుకున్నారు, స్ట్రెస్ నుంచి మనల్ని ఇన్స్టెంట్ రిలీఫ్ ఏదైతే తీసుకొని వస్తుందో దాన్నే స్ట్రెస్ బస్టర్స్ అంటారు. కొంతమందికి మ్యూజిక్ వింటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, డాన్స్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అండ్ గమ్ముగా హ్యాపీగా పనుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. సో ఇట్లాగా చాలా మందికి డిఫరెంట్ స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 2, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా అయితే అవుతారు. సో మెడిటేషన్ డైలీ 10 to 15 minutes మీ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3, షేర్ యువర్ థాట్స్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్. మీ చుట్టుపక్కల ఎవరైతే మీకు బాగా ట్రస్ట్ వర్ది ఉన్నారో వాళ్ళతో మీ పెయిన్ మీరు షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకుంటారు. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మీరు ఎప్పుడైతే ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తారో ఆటోమేటిక్ గా మీరు మెంటల్ గా దేని గురించి వరి అవ్వరు, కాబట్టి మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అయితే ఉంటారు. ఈ చిన్న టిప్స్ ని ఫాలో అయ్యి ఫిజికల్ గా మీ బాడీని ఎంత స్ట్రాంగ్ అయితే ఉంచుకుంటారో మెంటల్ గా కూడా మీరు అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. సో అప్పుడే మీ లైఫ్ లో మీరు మరింత సక్సెస్ అయితే చూస్తారు.